ఎక్కడ మీరు అసలు పుట్టి పెరిగింది ఎక్కడ? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వమా ఉందా ఏదన్నా? ఏమీ లేదు. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న గ్రామం ఉంటుంది, ఏడుగుండ్లపాడు అని చెప్పేసి. హైవేకి పక్కనే ఉంటుంది మా ఊరు. అక్కడ నాన్నగారి పేరు హరినాథ్ రెడ్డి, అమ్మగారు శ్రీదేవి. సో ఈ వారసత్వం ఏం లేదు, కానీ నాకు మా తాతయ్య గారి నుంచి పుస్తకపట్నం అనే ఒక మంచి అలవాటు అయితే వచ్చింది. మా ఊర్లో చిన్నప్పటి నుంచే గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయంలో నేను చిన్నప్పుడు మనకి పాకెట్ మనీ కింద నాకు ₹1 ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ దాపెట్టుకొని ఒక ₹30 ఇస్తే లైఫ్ టైం మెంబర్షిప్ ఆ రోజుల్లో గ్రంథాలయంలో. సో మా తాతయ్య నేను కట్టును నువ్వే కట్టుకో అంటే అలా దాపెట్టుకొని మొత్తం. ఎంత బుద్ధివంతులండి మీరు, డబ్బులన్నీ దాచుకున్న గ్రంథాలయాన్ని కట్టుకున్నారు. అది చిన్నప్పుడు ఎందుకో పుస్తకాలు చదవాలని ఏదో ఒక కోరిక ఉండేది. అది బొమ్మలు బాగుంటాయనో, బాలమిత్ర, చందమామ, ఇవే పెద్ద విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చదవాలి ఆ టైంలో. స్వాతి, విపుల, చతుర ఇట్లాంటివి వచ్చేవి. అవి బాలమిత్ర, చందమామ బాగా రెగ్యులర్గా చదివేవాడిని. పేపర్ చదివేవాడిని. సంథింగ్ కొత్త పదాన్ని చేయడానికి నిస్సంకోచంగా చేసేస్తారా? సాహితీవేత్తలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తప్పు పడతారేమో అని కాన్షియస్ ఫీల్ అవుతారా? అలా కాకుండా తెలుగులోనే మనం కనిపెడదాం, తెలుగులోనే కొంచెం కొత్తగా చేద్దాం అన్నది నా ఉద్దేశం ఇప్పటికైతే. సో వేరే వాళ్ళు పెట్టేదే కొత్త పదం అయినప్పుడు అది సంస్కృత పదం కాకుండా ఉంటే చాలు, సేఫే. పెద్దవాళ్ళు ఎందుకు ఆక్షేపిస్తారు?